మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్నాము, నర్సంపేట పట్టణంలో ఉన్నాము. అయితే గత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైకుంఠ ధామాలను నిర్మించింది. కానీ ఈ నర్సంపేట పట్టణంలో కొన్ని వైకుంఠ ధామాలకు కనీసం రోడ్డు వసతి కూడా లేదు. ఈ రోడ్డు వసతి లేక నర్సంపేటలో ఉన్నటువంటి ఈ ద్వారకాపేట గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో కూడా తీసుకోవచ్చు. ఈ ద్వారకాపేటలో వారు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత ఆ వైకుంఠ ధామానికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ ద్వారకాపేటలో ఈ వైకుంఠ ధామం నిర్మించిన తర్వాత దీనికి కనీస రోడ్డు వసతి కూడా కల్పించలేదు. అసలు ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ధామాలు నిర్మించింది. దానికి రోడ్డు ఫెసిలిటీస్ కానీ, దానికి బోరు ఇలాంటి చాలా కల్పించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామానికి ఎలాంటి ఉపయోగం లేకుండా అంటే ఎవరు వాడుకోకుండా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ మీ పేరు? నా పేరు రావుల శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్రంలో గత ప్రభుత్వం వైకుంఠ ధామాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితి మీరు ఎక్కడ? నేను ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. యాక్చువల్గా మా రిలేటివ్ మా చిన్నబాబు అవుతాడు, కాసర నరసింహారెడ్డి గారు చనిపోయారు వల్ల మార్నింగ్ పొద్దున చనిపోతే ఇప్పటి వరకు కూడా మనం తనని దహనం చేసే పరిస్థితి లేదు. ఎందుకు దానికి గల కారణం ఏంటంటే దానికి వైకుంఠ ధామానికి పోవాల్సినటువంటి దారి లేక దాంతో వాళ్ళు అంటే భూమి దాంట్లో పోవడానికి ఒక ప్రైవేట్ భూమి ఉండడం వల్ల వాళ్ళు ఆపడం, ఆ తర్వాత సరే వాళ్ళని ఏదో కన్విన్స్ చేసుకుంటూ కొంచెం ముందుకు పోయిన తర్వాత అది ట్రాక్టర్లు దిగబడడం, ఆ కట్ట కూడా అక్కడ చేర్చే పరిస్థితి లేదు. నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. నేను దాదాపుగా గత 10 సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వైకుంఠ ధామాలు. చాలా పేరున్న మున్సిపాలిటీ. ఇటువంటి పరిస్థితి ఫస్ట్ టైం నేను తెలంగాణలో ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. మరి ఇది ఎవరి లోపము, ఎవరి వల్ల ఇట్లా జరుగుతుందో నాకు తెలియదు. నేను ఇక్కడ స్థానికుని కాదు కాబట్టి రాజకీయాలు తెలియదు. బట్ ఈ పరిస్థితి అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఈవెన్ తండాలు కూడా, చిన్న చిన్న తండాలు కూడా గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ ఒక నాట్ ఓన్లీ గవర్నమెంట్ అయినా ఎవరైనా కానీ ఒకటి ఒక మంచి పని కోరు కానీ, ఒక అవేర్నెస్ కోరు కానీ, లేకపోతే ఏదైనా ఒక కట్టడం చేసినప్పుడు దానికి కనీస వస్తువులు కల్పిస్తూ దానికి రోడ్డు అనేది ఉండాలని చూస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామానికి ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ అనేది ఒకటి చిన్నది కల్పించారు, రోడ్ ఫెసిలిటీ లేదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్లేస్ అనేది ప్రైవేట్ ప్లేస్, వాళ్ళ మిల్లు వాళ్ళు అంటే ఈ ప్రైవేట్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఆ వైకుంఠ ధామానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు, ఇక్కడ ట్రాక్టర్లు కూడా దిగిపోవడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక రాజకీయమైన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఈ పరిస్థితి మీరు ఇక్కడ స్థానికులు కాకపోయినా గానీ ఒక ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మున్సిపాలిటీ వారు కానీ, గవర్నమెంట్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఎట్లాగో కట్టారు కాబట్టి అది బహుశా గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుండి ఉంటారు. బహుశా దానికి రోడ్డు ఫెసిలిటీ చూడలే, వాళ్ళు కూడా ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు చెప్పే పద్ధతి కూడా వాళ్ళ భూమిలోకి వెళ్ళిపోవడం అనేది నేనున్నా కూడా ఒప్పుకోను. ఆ పరిస్థితులలో దానికి శాశ్వత పరిష్కారం చూడాలి. ఈవెన్ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇది చావు అనేది అనుకోకుండా వస్తుంది, ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని పక్కన పెట్టి వేరే విషయాలు చేస్తామంటే కాదు, ఇది చాలా దీనికి దారి కల్పించి ఇటువంటి ప్రాబ్లం ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఏ విధంగా కట్టారు. మరి ఏదో ఒక ఆధారం ఉంటేనే కడతారు కదా, అక్కడ ఆల్రెడీ కట్టారు కాబట్టి ఇప్పుడు కట్టట్లేదు. సో దానికి పూర్వం ఏమైనా వేరే దగ్గర ఉండనా దారి, అది ఇప్పుడు ఇటు డైవర్ట్ అయిందా లేకపోతే అట్లా పంపించడం కరెక్టా? నక్ష ప్రకారం చూసి అది దారి కనుక ఉంటే దానికి దారి ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఇది చాలా తక్షణ పని, ఇది తక్షణ కర్తవ్యం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నా కాడికి వచ్చింది, నేను మాట్లాడుతున్నా, చాలా ఇంకా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. ఇబ్బంది, ఇది చావు అనేది ఎప్పుడు ఎవరికి ఎట్లా వచ్చేది తెలియదు కదా.
చాలా ఇంపార్టెంట్ విషయంగా పరిగణించి దీనికి శాశ్వత పరిష్కారం ఇస్తే బాగుంటుందని. గతంలో ఒక దారి ఉన్నదా, ఇప్పుడు మూసుకుపోయిందా, ఏమైనా కబ్జా చేశారా, చూసి తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్. ఇలాంటి ఇక్కడ గొడవలు కానీ జరగకుండా చూసుకోవాలి. వాళ్ళ అంతిమ సంస్కారం అనేది చాలా ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ వైకుంఠ ధామానికి దారి లేదు. మరియు ఇప్పుడు అంతిమ సంస్కారం జరగాలంటే కూడా చాలా కష్టంతో కూడినటువంటి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా కారణం అదే. మేము ఎప్పుడు వచ్చినాం అక్కడ తెలియగానే 7 గంటలకు చనిపోయిందంటే అక్కడికి వచ్చినాం. జనరల్ గా ఎక్కడైనా కూడా చనిపోయిన కానీ పోయినాం అంటే సుమారుగా అక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేసేవారు వచ్చేసి వాళ్ళు ఆ కట్టెలు తీసుకుపోయి అన్ని అక్కడ అరేంజ్ చేసేసి అయ్యిందంటే 1-2 గంటలలో కార్యక్రమం అయిపోతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంది, ఇప్పుడు మీతో మాట్లాడడానికి నిలబడే అదే ఇంతసేపు అవుతుంది. సుమారుగా 1 గంట 1:30 అవుతుంది. 7 గంటల నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా కట్టెలు పోయే పరిస్థితి లేదు. అక్కడికి ట్రాక్టర్లు తీసుకోవడానికి కూడా ట్రాక్టర్ దిగబడి ఇది వర్షాకాలం. ఇప్పుడు పైన కూడా ఎండ కొడుతుంది. ఇప్పుడు కాసేపట్లో మబ్బు వచ్చి వర్షం పడ్డదంటే ఆయన అసలు ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది జరిగేటట్టు కనబడుతుంది ఇక్కడ సిచ్యువేషన్ వస్తే. మీరు చూస్తారు కదా ఇప్పుడు అక్కడ ఏమైనా పోయేటట్టు ఉందా, కనీసం నడుచుకుంటూ పోయేటట్టు కూడా లేదు పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో కంప్యూటర్ యుగంలో 2025లో చిన్న చిన్న పల్లెటూర్లు చిన్న చిన్న తాండాలకు కూడా సీసీ రోడ్లు వేసి మంచి మంచి వైకుంఠ ధామాలు కట్టి మంచిగా చేసింది. ఇది ఇక్కడ మున్సిపాలిటీ మంచి పెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని రకాల పొలిటికల్ లీడర్స్ ఉంటారు, తర్వాత ఇక్కడ కమిషనర్ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. వాళ్ళు దానికి తగినట్టు చర్య తీసుకొని దానికి ఇంకొకరికి కూడా ఎవరైనా చనిపోయినప్పుడు హఠాత్తుగా ఒక మంచి పెళ్లి ఫంక్షన్ లాంటిది అంటే వాళ్ళు పైసలు పెట్టుకుని ఎక్కడైనా మంచి మంచి ఫంక్షన్ హాల్లో తీసుకుంటారు. ఇది చనిపోయిన కార్యక్రమం చెప్పకుండా వస్తుంది కాబట్టి ఇది ఎవరికైనా ఇంకొకరు కూడా ఇంత లేట్ కాకుండా ఇంత ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు చేయాలని మాకు పుట్టుక ఎలా అయినా కానీ చావు మాత్రం ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. నర్సంపేట పట్టణంలో ద్వారకాపేటలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ వైకుంఠ ధామానికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇక్కడ ప్రధాన రహదారి అనేది ఆ వైకుంఠ ధామానికి ఏర్పరచకుండా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవహరించింది, అంటే ఇక్కడ మున్సిపాలిటీ వ్యవహరించింది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు మరియు ఎవరైతే ఆ భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కనీసమైన రహదారి అనేది ఈ వైకుంఠ ధామానికి ఏర్పరచలేదు. ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్ ఉన్నామో ఈ ప్లేస్ ప్రైవేట్ ప్రాపర్టీ, అంటే వేరే ప్రైవేట్ వ్యక్తులది. ఈ ప్రైవేట్ వ్యక్తుల స్థలం నుంచి వెళ్ళడం వల్ల ఆ ప్రైవేట్ వ్యక్తులకును ఇక్కడ ఉన్నటువంటి ద్వారకపేట గ్రామస్తులకు కొంచెం వాగ్వివాదం కూడా జరిగిందని మనకు తెలుస్తుంది. కనుకైతే నర్సంపేట మున్సిపాలిటీ వారు దీన్ని పర్యవేక్షించి వీళ్లకు తగిన న్యాయం చేయాలి. మరియు ఈ ద్వారకపేటలో ఉన్నటువంటి వైకుంఠ ధామానికి ప్రధాన రహదారిని నిర్మించి ఇక్కడ ఎవరైతే మరణిస్తున్నారో లేకపోతే ఎవరైతే అనారోగ్యంతో బాధపడి మరణిస్తారో వారికి అంతిమ సంస్కారానికి వెళ్లే విధంగా ఇక్కడ దారిని ఏర్పరచాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకున్న పరిస్థితి ఉంది. చాలా పేరున్న